నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీ రాజధాని అమరావతి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు నాయుడు అధికారంలో రావడంతో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అందరూ ఆశిస్తున్నారు. ఇంతకీ ఆశించిన స్థాయిలో అమరావతి పనులు జరిగే అవకాశం ఉందా? రాజధాని నిర్మాణం పూర్తి కావడానికి ఎంతకాలం పడుతుంది? ఈ విషయమై నిపుణులు ఏం చెప్తున్నారు? ఏపీ మంత్రి నారాయణ ఈ విషయంలో ఎటువంటి క్లారిటీ ఇచ్చారు? ఇవన్నీ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రెండున్నర ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఏపీ ప్రజల శ్రేయస్సు కోసం అమరావతి రాజధానిని పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని నారాయణ క్లారిటీ ఇచ్చారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అమరావతి నిర్మాణం అంత సులువుగా జరిగే పని కాదని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ అమరావతి నిర్మాణానికి ఏ మేరకు సహకరిస్తుంది అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈలోగా మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంతో ఏపీ ప్రజలు రాజధానిగా అమరావతికే జై కొట్టినట్లు స్పష్టమైంది. ఇక ఉత్తరాంధ్ర ప్రజలు సైతం విశాఖను రాజధానిగా కోరుకోవడం లేదని తేలిపోయింది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు అమరావతి నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా అమరావతి నిర్మాణ బాధ్యతలు గతంలో పట్టాభివృద్ధి శాఖ నిర్వహించిన మంత్రి పొంగూరు నారాయణకి అప్పగించారు. ఇక తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ 30 నెలల్లోగా అమరావతి ఫస్ట్ ఫేజ్ నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటన చేశారు. పాత మాస్టర్ ప్లాన్ తోనే ముందుకు సాగుతామని క్లారిటీ ఇచ్చేశారు. ఇక సీడ్ క్యాపిటల్లోని నిర్మాణాలకు మొదట ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. రాబోయే 2 నెలల్లో అమరావతి ప్రస్తుత పరిస్థితిపై రివ్యూ చేసి ఓ అంచనాకు వస్తామని అన్నారు మంత్రి నారాయణ. లో అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని కోసం పైసా కూడా ప్రకటించలేదు. దానిపై ఇప్పటికీ అనేక మంది సెటైర్లు వేస్తూనే ఉన్నారు. 2014-19 మధ్య రాజధాని ప్రాంతంలో పెద్దగా నిర్మాణాలు జరగలేదు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ మినహా దాదాపు మిగిలిన అన్ని భవనాలు అసంతృప్తిగా మిగిలిపోయాయి. ఇక ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. గతంలో మాదిరి కాకుండా ఈసారైనా కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాష్ట్రానికి తీసుకురావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో చొరవ తీసుకుంటారని ఏపీ ప్రజలు ఆశపడుతున్నారు. ప్రజల ఆశలకు అనుగుణంగా అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగితే అక్కడ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రంపై ఒత్తిడి పెంచి రాష్ట్రానికి నిధులు రాబట్టడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏ మేరకు విజయం సాధిస్తారనే విషయం రానున్న రోజుల్లో తేలనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.